నమః శివాయ. కార్తీక పురాణము 11వ అధ్యాయము. మందరుని ఇతిహాసము. విష్ణువుని పూజిస్తే కలిగే ఫలితం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటున్నాం. కార్తీక పురాణం 11వ అధ్యాయం. మందరుని ఇతిహాసము. జనక మహారాజా, కార్తీక మాసం యొక్క విశేషాన్ని, కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విశేషాలను వివరించాను. ఈ నెలలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధించిన వారికి చాంద్రయాణ వ్రతఫలం కలుగుతుంది. దర్భలతో పూజించిన, రంగు వస్త్రాలతో పూజించిన ఉత్తమగతులు సిద్ధిస్తాయి. పురాణం చదివినా విన్నా కష్టాలు కలుషాలు తొలగి ముక్తి కలుగుతుంది. ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెబుతాను, విను. పూర్వకాలంలో మందరుడనే విప్రుడు ఉండేవాడు. అతడు పూజలకు, వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడు. అతని భార్య సుగుణవతి, పతిభక్తి గల ఇల్లాలు. మందరుడు క్రమక్రమంగా దొంగతనాలను మరిగి దారులు కాచి బాటసారులను దోచుకుంటుండేవాడు. ఒక రోజున ఇరుగు పొరుగు ఊరిలో పని చూసుకొని స్వగ్రామానికి అడవి వెంబడి పోవుచున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూసిన కిరాతకుడొకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు. ఆ డబ్బు పట్టుకుని తన గూడెం దిశగా వెళుతున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపివేసింది. కిరాతకుడు కూడా తన వద్ద గల గొడ్డలతో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు. ధనాశ కారణంగా వారంతా మరణించారు. ఇలా ఏకకాలంలోనే చనిపోయిన ముగ్గురిని యమభటులు నరలోకానికి తీసుకుని పోయారు. మందరుడు చనిపోయిన తర్వాత మందరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుండేది. ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. అతనికి మందరుని భార్య పాదపూజ చేసి సత్కరించి, అయ్యా, నేను కడు దీనురాలను, అనాథను, హరినామ స్మరణతో జీవిస్తున్నాను. నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ సాధ్వీమణి. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదలు ఒత్తులు తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి. ఇందువల్ల నాకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు. అందుకు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలు తెచ్చిన ఒత్తులను అందులో వేసి, ఋషి తెచ్చిన నూనెని అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది. అటుపై ఇంటికి వెళ్ళి పురాణపట్నం జరుగుతున్నది రావాల్సిందని నిలిచింది. అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది. మరి కొంతకాలానికి ఆమె ఆయువు తీరి మరణించింది. విష్ణు భట్టులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి బయలుదేరారు. దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించిత్తు దోష కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు. నరకలోకంలో యమయాతనను అనుభవిస్తున్న భర్తను, అతనితో పాటు చనిపోయిన కిరాతకుడిని, పులిని చూచింది. వారు ఎందువల్ల నరకంలో హింసించబడుతున్నారని విష్ణుభట్టులను ప్రశ్నించింది. కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోరవృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడటం వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు. మరి ఈ ముగ్గురు తరించు మార్గం ఉపదేశించండి విష్ణుభట్టులను ప్రార్థించింది. పుణ్యాత్ములారా, నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాల్లో ఆర్జించుకున్నావు. శీలవతివి, పతి సేవా నిరతురాలవి, ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి. నీ సంకల్పమునకు కొదవేమున్నది? కార్తీక పౌర్ణమి నాడు దీపానికి వత్తిని చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి, ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకునికి, పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తిని పొందుతారు అని వివరించారు. అందుకే ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ దారపోసింది. అందుపై వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు. ఓ రాజా, కార్తీక మాసంలో పురాణం వినటం వల్ల, పారాయణ చేయటం వల్ల, దీపం వెలిగించడం వల్ల ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. తన వారంతా తరిస్తారు, పరివారిని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియచేశాడు. మందరుని ఇతిహాసాధ్యాయము కార్తీక పురాణము 11వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఈ అధ్యాయంలో ఏమైనా పొరపాట్లు చదివి ఉన్నా, అక్షరదోషాలు ఏమైనా ఉన్నా క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.